టీడీపీ ఈరోజు విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. కానీ దీన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈయన గెలవడానికి ప్రధాన కారణం ఏమవచ్చు? ఇవాళ ఎలక్షన్ రిజల్టు ప్రజల తీర్పు అమ్మా. ఇది ధర్మం గెలిచింది అనుకోవాలి. అంటే ప్రజలు ఇన్నేళ్లుగా అంచబడిన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇది నేను చెప్పడం కాదు, రిజల్ట్స్ చూపిస్తున్నాయి. అది కాకుండా ఇంకో రకంగా ఉందనుకోండి, ఇంత మెజారిటీ రాదు కదా. సో ఇట్స్ పీపుల్స్ విక్టరీ. ధర్మం గెలిచింది అనుకోవాలా. దట్స్ వాట్ ఇట్ ఇస్. సార్, దీన్ని గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు? ఇది అందరు సమిష్టి కృషి అమ్మా. ఇది ఒకళ్ళ మూలంగా ఒకళ్ళు గెలిచారని కాదు. ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే కనుక రిజల్ట్స్ కనుక అందరు కలిసికట్టుగా ఉండటం మూలంగా, దానికి ప్రజల కోసం సమత్వం తెలపడం మూలంగా, వాళ్ళు ఇన్ని రోజులు పడిన బాధలు ఎవరో ఒకరు వచ్చి సేవ్ చేస్తారనే నమ్మకంతో, పైగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చేసిన పనుల మీద నమ్మకంతో ఈ గెలుపు సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళడం వల్ల ఇంత సానుభూతి రావడం, ఇంత గెలుపుకు, ఇన్ని సీట్ల గెలుపుకు ప్రధాన కారణమైంది. దాని వెనకాల ఇంత కృషి, కష్టపడడం వల్ల ఇంత గెలిచిందని చెప్పేసి. ఒక్క కారణం కాదు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం ఒక కారణం, అసెంబ్లీలో ఆయన జరిగిన అవమానం ఒక కారణం, ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేయడం ఒక కారణం. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. ఈ అన్ని కారణాలకి ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా. భయంతో బయటికి చెప్పలేకపోవచ్చు. ఈరోజు వరకు ₹1 చూపించారు. అది అంటే ఇంతకుముందుకు అయిన గొడవలు కానీ, ఇవన్నీ కేసులు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతీకారం తీసుకోబోతున్నారా? ఏమంటారు? అది వాళ్ళు ఆలోచించుకోవాలమ్మా. పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు ఆలోచించుకోవాలా. ప్రతీకారం అనేది సొల్యూషన్ కాదు. బట్ డెఫినెట్గా ఏంటంటే ఒక పనిష్మెంట్ అంటూ ఉండాలి. అది ఏ రూపాన ఉండాలి అనేది లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సార్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతుంది? ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమా అనేది ఒక వ్యాపారం. వ్యాపారస్తులకి గవర్నమెంట్తో లింకు. ఏ గవర్నమెంట్ అనేది కాదు. కాకపోతే ఏంటంటే టీడీపీ అనేది రామారావు గారు పెట్టిన టీడీపీ, ఆయన ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చినప్పుడు కూడా ఆయన కంటిన్యూ చేశారు. బాలకృష్ణ గారు, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు. ఇండస్ట్రీలో ఉన్న మనుషులు, ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతులు కానీ, ఒక స్టేజ్లో ఉన్న మనుషులు అందరూ కూడా. సో సినిమా ఇండస్ట్రీ పరంగా, మా ఛాంబర్ పరంగా కానీ, కౌన్సిల్ పరంగా మెంబర్స్ అందరికీ కూడా యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్. ఇంతమంది సినిమా వ్యక్తులు పాలిటిక్స్లోకి రావటం, గెలవటం అనేది చాలా ఆనందకరమైన విషయం. సార్, ఇప్పుడు అనుకున్న సీట్ల కంటే ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ అధికంగా గెలిచినాయి కదా. ఈసారి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అవన్నీ రాజకీయాలకు సంబంధించిందమ్మా. మేము ఇండస్ట్రీ వాళ్ళం. సో డెఫినెట్ ఇప్పుడు అది హోదా మంచిదా కాదా ఏం చేయలేదు. బాబు గారి కంటే బెటర్గా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో బాబు గారు ఎప్పుడు కూడా నాకు తెలిసి అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ డెవలప్ చేయడం విషయంలో కానీ ఫార్వర్డ్ థాట్ ఉన్న మనిషి, చాలా అడ్వాన్స్గా ఆలోచించే మనిషి. సో ఆయన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన స్టేట్కి ఏది మంచి జరగాలో, ఏది చేయాలో డెఫినెట్గా అదే చేస్తారు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఈరోజు టీడీపీ ఘన విజయం సాధించింది. దీనికి మీరు టీడీపీ తరఫున ఇప్పటిదాకా పొలిటికల్ అనలిస్ట్ కానీ, సంబంధించింది కానీ చాలా కష్టపడ్డారు కదా. ఇప్పుడు టీడీపీ తరఫున మీరు ఏం చెప్పబోతున్నారు? నేను రాముడికి ఉడత సాయం చేసిన దానిలాగానే మేము కూడా మా వంతు మేము చేసామని అనుకుంటున్నాం. మా వల్లే జరిగిందని మేము భావించట్లేదు. అందరితో పాటు మేము కూడా మా వంతు మేము చేయాల్సిందంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలకి, పరిపాలనకి, ప్రజలు పడే బాధలతో అందుట్లో మేము కూడా ఒక ప్రజలు కాబట్టి ఆ ఇబ్బందులు మాకు కూడా అర్థమైనాయి. కాబట్టి మాకు మీలాంటి వాళ్ళందరూ అవకాశాలు కలగజేశారు కాబట్టి మాకు మాట్లాడే అవకాశం వచ్చింది. చాలామంది మాట్లాడాలన్నా కూడా అవకాశం లేక రాలేదు. అవకాశం మాకు వచ్చినందుకు ముందుగా ఇలాంటి అవకాశాలు కలగజేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 151 స్థానాల్లో అధికారం వచ్చిన వాళ్ళు పరిపాలనా విధానాన్ని చూసి ప్రజలు ఈరోజు ఏయోగింపుతోటి మీకు అందించారు. అలాంటి పరిపాలన వద్దనే కదా మీకు ఇచ్చింది. మీరు ఈరోజు రాష్ట్రం ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని గెలిపించండి. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ప్రజల్ని మీరు గెలిపించండి. ఏదైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తప్పులు చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేయించండి. ఉదాసీనత వద్దు, అట్లాగే కక్షాదింపు చర్యలు వద్దు. ఇలాంటి విజయాన్ని అందజేసినటువంటి అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోరాటం ఎలా చేయాలో నేర్పిన అమరావతి మహిళామ తల్లులకు, రైతులకు కూడా
ప్రత్యేకంగా పాదాభివందనం చేసుకుంటున్నాను. జై అమరావతి, జై జై అమరావతి, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్. సరే, ఇప్పుడు వై నాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఈరోజు 10 సీట్లకు కూడా పరిమితం కాలేని సిచ్యువేషన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరిపైన కక్ష సాధింపు చర్య, ఎందుకంటే కేసులు పెట్టినాయి, ఎందుకంటే ఈయన కూడా కేసులో పంపించారు, రకరకాలుగా జరిగింది. ఇప్పుడు ఈయన కూడా కేసులు పెట్టి వాళ్ళలాగా రోడ్డు మీదకి లాగడము ఇవన్నీ చేసే చర్య ఉందా, లేకుంటే రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో ఉంటారు? అదే నేను చెప్పాను, చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటారే తప్ప ఇలాంటి వికృత చేష్టలు చేయరని నేను భావిస్తున్నాను. గతంలో కూడా చేయలేదు. పరిటాల రవి గారిని చాలామందిని పట్టణ పెట్టుకున్నారు, ఆ రోజు కూడా చేయలేదు కదా ఆయన. మళ్ళీ ఇప్పుడు చేస్తారని మనం ఎలా అనుకుంటాం? ఆయన ఎప్పుడు పరిపాలన ప్రజలని అంటారు. ఇలాంటి వాళ్ళందరి మీద మరి ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆ లెక్కలు వాళ్ళు సరి చేస్తారు. పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎర్ర పుస్తకం వీళ్ళిద్దరు పట్టుకొని తిరుగుతున్నారండి. నిస్సందేహంగా అనుమానమే ఉంది దాంట్లో. కాబట్టి దాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే చేయాలని నేను కోరుకుంటున్నాను. కేసులు, శిక్షలు ఇవి కామన్, కన్ఫర్మ్ అంటారా? నిస్సందేహంగా వదిలిపెడితే ఎట్లా? ఇప్పుడు వదిలిపెట్టకూడదు కదా. వాళ్ళు చేసిన అకృత్యాలు మామూలైనవి కాదు కదా. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వాళ్ళు ఎంతో సహాయం ఎలా చేశారో అది మొత్తం తిన్నదంతా కక్కిచ్చే విధంగా వీళ్ళు చేయాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వై నాట్ 175 దగ్గర నుంచి ఇప్పుడు టీడీపీ ఆధిక్యంలోకి వచ్చింది. టీడీపీ ఈరోజు గెలవడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏం చెప్పబోతున్నారు జనాలకు? అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డెఫినెట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్టీ రామారావు ఆయన కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా 24 క్రాఫ్ట్స్ ఆయన ఒక రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకునే రోజుల్లో భారతదేశంలో ఏ భాషలోనూ ఏ నటుడు అంత తీసుకోవాలి. అంత తీసుకునే రోజుల్లో నాకు ఇది కాదు, నా ప్రజల కోసం, నాకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నినాదంతో నేను ఇంతటి స్టార్ని అయ్యానంటే, ఇంత చేశానంటే నాకు ప్రజలు చేశారు. ఇప్పుడు నా ప్రజలకు నేను ఏమైనా చేయాలి. నేను ఏదో దివిసేమ అక్కడ ఉప్పెనకి సంబంధించో ఇంకో దానికి సంబంధించో నేను ప్రజల్లోకి వెళితే ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేను అర్థం చేసుకున్నాను. ఆ ఇబ్బందుల నుంచి తొలగించడానికి నేను రావాలి అనుకుని ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు ఏంటంటే, ఫస్ట్ బియ్యం ₹2 కేజీ బియ్యం అని, అలాగే తెలంగాణ ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో ఉండేటప్పటికి రైతాంగానికి పవర్ కంపల్సరీ కావాలి. సో ₹50 పవర్లో మీరు ఎంతైనా వాడుకోండి అని, అలాగే 16 జీవో ఇలా చేసి ఎన్నో, ప్లస్ మహిళలకు ఆస్తి హక్కు, మహిళా యూనివర్సిటీ, ప్లస్ అగ్రవర్ణాల చేతిలోనే ఉండే పటేల్ పట్వారీ మున్సబకరణం వ్యవస్థలు ఇలాగే ఉంటే బడుగు బలహీన దళితులు, మైనారిటీలు ఎప్పటికీ రాజ్యాధికారానికి రారని దాన్ని రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ఇలా ఎన్నో చేసిన ఒక ఎన్టీ రామారావు గారి మూలంగా వచ్చిన పార్టీ. ఆ పార్టీని తదనంతరం చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఆయన ఒక సంపద సృష్టికర్తగా, సంపద అంటే ఎక్కడ ఉండా కూడా సంపదను సృష్టిస్తాం. అంటే ఇవాళ ఒక హైదరాబాదు, మనం ఇవాళ ఒక కర్ణాటకని కానీ, ఒక తమిళనాడు కానీ, ఒక బాంబేని కానీ, గుజరాత్ను కానీ దాటి వెళ్ళిన సాఫ్ట్వేర్లో ముందుకు వెళ్ళగలిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇవాళ మనకు ఒక హైటెక్ సిటీ ఆ రోజున గేల్ చేసాం. ఇవాళ అదే హైటెక్ సిటీ మెయిన్ సంపద సృష్టికర్త అయింది. ఒక ఎయిర్పోర్ట్, ఇలా ఎన్నో ఔటర్ రింగ్ రోడ్, ఇలా ఎన్నో చేసిన చంద్రబాబు నాయుడు గారు 2014లో 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఒక రాష్ట్రం లేని, ఒక రాజధాని లేని రాష్ట్రంగా అక్కడికి వెళ్ళినప్పుడు, అలాగే అక్కడ అప్పుల పాలైపోయిన రాష్ట్రంగా వెళ్ళినప్పుడు దాన్ని నిలబెట్టి చేశారు. చేసిన తర్వాత 2014-19 వరకు సినిమా ఇండస్ట్రీకి 18% జీఎస్టీలో, స్టేట్ జీఎస్టీ 9% ప్రొడ్యూసర్లకు ఇస్తా అని చెప్పారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఏది కావాలన్నా నేను చేస్తాను. నంది అవార్డులు ఆయన 2014కు ముందు లేకపోయినా నంది అవార్డులు ఇచ్చారు. ఒక 5 సంవత్సరాలకు ఒకటే కమిటీ చేసి, ఆ కమిటీలో జయసుధ గారు ఆయన పార్టీ మనిషి కాదు, జీవితి గారు ఆయన పార్టీ మనిషి కాదు, అలాగే పోకూరు బాబురావు గారు కొంచెం ఆయన కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, అలాగే గిరిబాబు గారు ఆయన పార్టీ కాదు. అయినా వాళ్ళందరినీ చైర్మన్లు చేసి, కోడి రామకృష్ణ గారిని కూడా చైర్మన్లు చేసి నంది అవార్డులు చేసి సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలన్నా ముందుండేవారు. అలాంటిది 2019-24 నుంచి నంది అవార్డులు ఆపేశారు. సినిమా ఇండస్ట్రీకి ఇస్తాన ప్రోత్సాహకాలన్నీ ఆపేశారు. ఈ 9% జీఎస్టీ ప్రొడ్యూసర్స్కి వచ్చేది ఆపేశారు. మేము అక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ లాగా, చిత్రపురి హిల్స్ లాగా, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లాగా, ఇక్కడ స్టూడియోల స్థలాల్లాగా ఇలా ఇస్తే అక్కడ కూడా అభివృద్ధి చెందుద్ది అంటే అది ఏది చేయలే. కరోనా టైంలో పవర్ టారిఫ్లు ఏదో చేస్తాం, థియేటర్లకు ఏదో ఫైనాన్స్ చేస్తాం, సినిమా ఇండస్ట్రీకి అది చేస్తాం, ఏమీ చేయలే. ఇలా రకరకాలుగా చేయకుండా సినిమా ఇండస్ట్రీని ఎన్నో ఇబ్బందుల పాలు చేసిన దానికి, ప్లస్ ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు లేకుండా పరిశ్రమలు తోలేసిన దానికి, ఇక ఆ రాష్ట్రం అంటే ఇంకా అది ఒక బీహార్ కంటే అతి దారుణంగా అయిపోయి ఇంకోటి అయిపోయి అవుతుంది అనుకుంటే మళ్ళా దాన్ని కాపాడగలిగేవాడు. ఆ రోజున
రాజధాని లేని రాష్ట్రంగా, అప్పుల పాలైన రాష్ట్రంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటాం. ఇవాళ మళ్ళా దాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి రప్పించుకుంటాం. దానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన తోడవటం, అలాగే ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ తోడవటం, ఇదంతా చూస్తే ఇది మా సినీ పరిశ్రమ ప్రభుత్వంగా మేము ఫీల్ అవుతూ, మా సినీ పరిశ్రమకి ఏం కావాల్సి వచ్చినా ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం. అంటే ఇంకోటి అంటే మాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా 1980లోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో దాని మీద 100% మేము ఈ ప్రభుత్వం రావటం చాలా ఆనందపడుతుంది.